కిండర్ జాయ్ ఈటింగ్ ఎట్లాగైనా తినేది? ఏది టివ్, అది టివ్ టివ్రా అవి కిండర్ జాయ్లో అవి టీ. గివ్ మీ దట్. కిండర్ జాయ్లో ఈ బాల్స్ వస్తాయి కదా లోపల, ఇందులో ఉండే క్రీమ్ ఉంది తింటున్నాడే కానీ వీటిని మాత్రం ఫుల్ఫిల్గా తినట్లేదు అనమాట. ఇలా వస్తాయి కదా, ఇది ఒకటిగా బాల్, ఈ బాల్ తినట్లే ఈయన. ఓన్లీ లోపల ఉండే క్రీమును మాత్రమే స్పూన్తో లోడ్ మరీ తిన్నాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఎట్లా తింటారా కిండర్ జాయ్ని? ఈయనకంతా తీతీగా తగలాలి కానీ సప్పగా ఏం తగలకూడదు అనమాట పాపం. ఇప్పుడుండే పిల్లకాయలు స్వీట్కి బాగా అడిక్ట్ అయిపోతా ఉన్నారు. చూడండి వృధాగా వేస్ట్ కదా ఇవి. లోపల అసలు దీంతో పాటు కలిపి ఇలా తింటేనే కదా ఇది ఫుల్ఫిల్ అవుతుంది. కిండర్ జాయ్ని ఈ విధంగా తినాలని మా వాడిని చూసి నేర్చుకోవాలి. చూడండి క్రీమ్ ఎట్లా లోడ్ వేస్తున్నాడు వీటిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి వేయించుకున్నాడు. అమూల్వి చాలా బాగున్నాయి, అమూల్ బ్రాండ్ ఫ్రెండ్స్. నిన్న రిలయన్స్ నుంచి తెచ్చిచ్చాను ఒక ప్యాకెట్, 60 రూపాయలతో పోయిందనమాట. బయట మెక్డోనల్డ్స్ అట్లా కొనాలంటే 195 రూపాయలు విత్ ట్యాక్స్ పడుతుంది అనమాట. దానికంటే ఇవి తెచ్చి ఏం చేయడమో లేకుంటే మనమే కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ వేయించి ఇచ్చారనుకోండి, చాలా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉడికి బాగా వస్తున్నాయి. ఇదే టిప్ అనమాట. ఇంక నుంచి నేను పొటాటోస్ తెచ్చి పెద్ద సైజువి మా వాడికి కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పీసుల్ని ఈవినింగ్ వేయించాలని ఇంక డిసైడ్ అయ్యాను అనమాట. అలా పెడితేనే చాలా బయట చేసిన టేస్ట్ వస్తుందన్నమాట. లేకుంటే డైరెక్ట్గా వేయించామనుకోండి తడపలుగా మెత్తగా వాలిపోయి పడిపోతూ ఉంటాయి అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే అది ఐస్గానే ఆయిల్లో వేసేయాలన్నమాట. అలా వేస్తేనే మంచిగా బయట చేసినట్టు వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పైన క్రిస్పీగా లోపల మెత్తగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్పూన్తో లోడ్ వేసుకొని తినేసినాడు. ఇవి స్పూన్ ఇస్తున్నాడు నన్ను నేర్కొని తినమని. ఇక్కడ ఏముంది ఇంట్లో మొత్తం తినేసి పడేసాడు. పడతాలే వృధాగా. అంతే ఫ్రెండ్స్, ఈ పిల్లలు తినడము, ఈ సమ్మర్ హాలిడేసు మదర్లు ఎలా ఉంటున్నారో ఏందో నేనైతే తట్టుకోలేకపోతున్నాను. ఒక పూటన్నా ప్రశాంతంగా ఉండేది మా వాడు స్కూల్కి వెళ్తే. అంటే పిల్లలు లేకుండా ప్రశాంతత అయ్యింది, పిల్లలు ఉంటేనే కదా హ్యాపీనెస్ అని అంటాము. అక్కడ వెళ్ళి క్రమశిక్షణగా ఉంటాడు. ఇంట్లో చూస్తే వాడి ఇష్ట ప్రకారం వాడు ఎక్కడ పడితే అక్కడ పడేయడము, వాడి ఇష్ట ప్రకారం వాడు ఉంటాడు. వాళ్ళు మిస్సుకు భయపడని ఒక పూట అన్నం తింటాడని నా బాధ. అన్నమే తినట్లేదు అసలు. ఒక పూట మనం ఏ కూర చేసి పెడితే ఆ కూర నీట్గా కూర్చొని తింటాడు. ఆ వీడియో కూడా పెట్టి చూపిస్తాను మీకు చూడండి. వాళ్ళు మిస్ని అసలు ఇంట్లో తినట్లేదు, స్కూల్లో ఎడ తింటున్నాడు అని అడిగితే వీడియో పెట్టారు వాళ్ళు. అది పనిగా వాడే స్పూన్ వేసుకొని కుర్చీలలో కూర్చొని తింటా ఉన్నాడు వాళ్ళ ముందు. ఈడ ఇంట్లో మనం బతులు ఆడుకోవాలి. ఇల్లంతా తిప్పి తిన్నానా, అది నానా ఇది నానా అని అంటా పెడితే కానీ తినరు. అసలు తిండు. ఒక్కోసారి చాక్లెట్లు ఇస్తే చాక్లెట్లు తిని గమ్ముగా అయిపోతాడు. ఇంతే ఈ పిల్లలు ఫ్రెండ్స్.